స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరుగుతుంది. ఇక బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం సెప్టెంబర్లో తీసుకువచ్చిన జీవో 9ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీసీలకు రిజర్వేషన్ను 25% నుంచి 42% పెంచుతూ ప్రభుత్వం జీవో తెచ్చింది. దీంతో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%తో కలిపి రిజర్వేషన్లు 67%కి చేరుతాయి. ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A కు విరుద్దమని పిటిషనర్ తన పిటిషన్లో తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు రేపు విచారణ చేపడుతున్న నేపథ్యంలో తాజాగా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై చర్చించారు. రేపు కోర్టు ఏం తీర్పు ఇస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సునీత, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం సంబంధించి అమలు భవిష్యత్తు రేపు తేలే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు హైకోర్టులో ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ఈ నెల 8న హైకోర్టులో విచారణ సాగుతుండగా మరోవైపు రేపు సుప్రీంకోర్టులో కూడా విచారణ అయితే జరగనుంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా మరి సుప్రీంకోర్టు ఏం చెప్పదలుచుకుందనపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ లో తీసుకొచ్చినటువంటి జీవో 9ని సవాల్ చేస్తూ ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందినటువంటి వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. మరి బీసీలకు రిజర్వేషన్లను 20 నుంచి 42% పెంచుతూ ప్రభుత్వం జీవో కూడా తెచ్చింది. అయితే అప్పుడు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%తో కలిపి రిజర్వేషన్లు 57% కూడా చేరుకుంటాయి. కాబట్టి ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A కు విరుద్ధంగా మరి సుప్రీంకోర్టు అయితే గతంలో ఒక తీర్పు ఇచ్చింది. మరి ఇటు మొత్తం రిజర్వేషన్లన్నీ కూడా 50% కూడా మించొద్దంటూ కూడా ఇప్పటికే ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. కాబట్టి మరి పంచాయతీరాజ్ చట్టంతో పాటు ఇటు కృష్ణమూర్తి కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికరణం 243D(6) ప్రకారం, అదేవిధంగా 243D ప్రకారం తప్పుగా అన్వయించుకుంది. కాబట్టి మరి అంతేకాకుండా బీసీ రిజర్వేషన్పై అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా బహిరంగ వేదికల్లో కూడా ఎక్కడా కూడా ఉంచలేదు. ఓన్లీ చట్టసభలో కూడా చర్చించారు. మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలతో కూడా చర్చించిన తర్వాత మరి బిల్లు కూడా పాస్ చేసి మరి ప్రజెంట్ బిల్లు కూడా పాస్ చేసిన తర్వాత కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ అసెంబ్లీలో చర్చకు పెట్టారు, తర్వాత కేబినెట్ ఆమోదంతో ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. మరి 2 బిల్లు కూడా ప్రజెంట్ గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్నాయి. మరి గవర్నర్ 3 నెలల లోపు తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంటది. కాబట్టి ఈ లోపే ఎందుకు తొందరపడి ఈ రకంగా స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ప్రకటించిన విషయంపై కూడా ఇప్పటికే హైకోర్టులో సింగిల్ బెంచ్ అయితే చెప్పింది. మరి గవర్నర్ ఆమోదం తెలిపేంత వరకు వెయిట్ చేయాలని కూడా చెప్పింది. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మరి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఈ నెల 9 నుంచి కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా 3వ విడతలో సర్పంచ్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా, ఎందుకంటే ఇప్పటికే ఇటు హైకోర్టులో వైపు కేసు నడుస్తుంది. మరి నిన్న సుప్రీంకోర్టులో కూడా మరి కేసు ఫైల్ చేశారు. మరి రేపు ఉదయం హియరింగ్ ఉంది. కాబట్టి మరి ఈ విషయం పైనే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఆయన నివాసంలో కూడా ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడారు. మరి సాధ్యాసాధాలపై మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి రేపు ఒకవేళ సుప్రీంకోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తుందనిపై కూడా ఆ సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరి ఏ రకంగా ముందుకెళ్లాలి. మరి ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు ప్రకటిస్తూ జీవో కూడా రిలీజ్ చేశారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మరి ఇప్పటికే ఇటు న్యాయస్థలాలు కూడా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఇప్పటికే కొంతవరకు చూసారు సాధ్యసాధాలపై. మరి కోర్టుకి వెళ్తే ఏ రకంగా ముందుకెళ్లడంపై కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా చేసినప్పటికీ ఒకవేళ మరి ఇది స్థానిక సంస్థలకు సంబంధించి మరి సుప్రీంకోర్టు 50% క్యాప్ ఉంది. మరి ఇప్పటికే ఇటు తమిళనాడు కూడా
50% పైగా అంటే దాదాపు అక్కడ 67% పైగా రిజర్వేషన్లు అయితే అమలు అవుతున్నాయి. మరి దాన్ని బేస్ చేసుకుని మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మాత్రం ఇప్పటికే బీసీ కులగణ సర్వే కూడా చేశారు. ఈ సర్వే రిపోర్ట్ కూడా ఆల్రెడీ బహిర్గతం చేశారు కాబట్టి మరి దాని బేస్ ప్రకారమే మరి బీసీల లెక్క తేలింది. మరి బీసీలు మొత్తం 46.25గా ఉన్నారు కాబట్టి మరి వాళ్లకు 42% ఇవ్వడం సమంజసమైన ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రత్యేకంగా అసెంబ్లీలో మరి బిల్లు కూడా పెట్టారు. మరి అందరి ఆమోదంతో మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆమోదంతో మరి ఆ బిల్లు కూడా పాస్ చేశారు. ఒకవైపు కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత ఈ 2 బిల్లు కూడా గవర్నర్ కి పంపించినప్పటికీ ఇప్పటికే 2 నెలలు అవుతుంది, ఎటువంటి సమాధానం లేదు గవర్నర్ నుంచి. మరి గవర్నర్ ఏమో మరి ఇప్పటికే ఇటు రాష్ట్రపతికి పంపించి మరి న్యాయస్థానాల కోసం కూడా ఆయన కోరడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి బీజేపీ ఏమో సహకరించట్లేదు. మరి బీసీలకు 40% రిజర్వేషన్లపై మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో తప్పకుండా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మరి అనుకున్నట్టుగానే జీవో ఇచ్చినప్పటికీ మరి ఇప్పటికి మాత్రం కొంతవరకు ఇటు సుప్రీంకోర్టు హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొంతవరకు ఆటంకం అయితే ఏర్పడింది. మరి చూడాలి రేపు సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది. మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి తన నివాసాలలో హై లెవెల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. మరి చూడాలి వాళ్ళ వాదన ఏ రకంగా వినిపిస్తారు. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టులో మరి తన వాదన వినిపించాల్సి ఉంటుంది. మరి ఎందుకు జీవో తీసుకొచ్చారు, అదేవిధంగా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ లోనే మరి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నెల 9 నుంచి కూడా మరి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మరి ఎన్నికలు సాధ్యమవుతుందా కాదా, మన స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే సుప్రీంకోర్టు వాయిదా వేస్తుందా, మరి హైకోర్టు 8న ఏం చెప్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం అయితే ప్రజెంట్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. మరి చూడాలి ఏ నిర్ణయం తీసుకుంటో సుప్రీంకోర్టులో మరి అనుకూలంగా వస్తుందా లేదంటే ఎన్నికలు వాయిదా వేయాలని కోరితే మాత్రం మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచనలు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించి మరి కామారెడ్డి డిక్లరేషన్ లో మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం మేము నిలబెట్టుకున్నాం, బీసీల కులగణన చేశాం, సర్వే చేశాం, దానికి అనుగుణంగానే బీసీలకు 40% రిజర్వేషన్లు కూడా ఇచ్చామని కూడా ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పుకుంటుంది. మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. మరి ఇప్పటికే ఇటు ఢిల్లీ కేంద్రంగా బీసీల మహాధరణ చేపట్టినప్పుడు కూడా మరి కేంద్రం నుంచి ఇటు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని, ఇతర మంత్రులు గాని ఎవరి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై కూడా ఒంటరి పోరాటం అయితే చేస్తుంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే కొంతవరకు మోకాలడ్డు పడుతున్న నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ బీసీలకు 40% రిజర్వేషన్ అంశం అయితే సుప్రీంకోర్టు చేరింది. మరి చూడాలి రేపు ఆ సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది. తర్వాత ఈ నెల 8న కూడా హైకోర్టులో డివిజన్ బెంచ్ లో కూడా విచారణ ఉన్న నేపథ్యంలో మరి ఏ రకంగా ముందుకెళ్లడంపై కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరి ఎంతవరకు సాధ్యమవుతుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది, మరి తమ బీసీల కులగణన సర్వే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశాం కాబట్టి ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగానే తమ పంచాయతీరాజ్ 2018 చట్టానికి చట్ట సవరణ ద్వారా మరి జీవో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ చట్టం జీవో తీసుకొచ్చాము, దాని సవరణ ద్వారానే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. మరి ఏ రకంగా కూడా మరి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేయలేదు, చట్ట విరుద్ధంగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు కాబట్టి మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతమంది కోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఒకవైపు హైకోర్టులో మాధవరెడ్డి మరి జాగృతి నేత మాధవరెడ్డి కేసు వేసిన నేపథ్యంలో మరి ఇటువంటి సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు కాబట్టి మరి చూడాలి సుప్రీంకోర్టు ఏమైనా డైరెక్షన్ ఇస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుందా చూడాలి. మరి ఏందనేది కూడా రేపు ఇటు సుప్రీంకోర్టులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఒకవేళ సుప్రీంకోర్టు మాత్రం మరి ఎన్నికల వాయిదాలని కూడా ఒకవేళ సూచిస్తే మాత్రం మరి బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికల్లో వెళ్లే ఆలోచనలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే కొంతవరకు వెయిట్ చేసే ధోరణి ఉందన్న విషయంపై కూడా ఒక రకమైన స్పష్టత రేపైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సునీత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.